ఆటపాటలతో తల్లిదండ్రుల సంరక్షణలో గడపాల్సిన ఆ చిన్నారులు విధి వక్రీకరించి అనాథలయ్యారు. వీధిన పడ్డ వీరి దీనగాథలు వర్ణనాతీతం. తోటివారిని తల్లిదండ్రులు స్కూలుకు సాగనంపగా తమకెవరూ లేరని వీరు మదనపడుతుంటారు. కనీసం ప్రభుత్వమైన వీరిని దత్తత తీసుకుని భవిష్యత్తును చక్కదిద్దాల్సి ఉండగా వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. మేము అనాథ పిల్లలకు మమ్మల్ని ఇలా ఎవరు పట్టించుకోలేదు. ఇలా పట్టించుకొని మమ్మల్ని ప్రోగ్రామ్ చేయడం ఫస్ట్ టైం. ఇదే ఎంతో ఆనందంగా ఉంది. నేను పెద్దగా బాగా చదువుకొని డాక్టర్ అయి దేశానికి సేవ చేస్తాను, ఉచిత వైద్యాన్ని అందిస్తాను. సంవత్సర శుభాకాంక్షలు. సంపాదనలో కొంతైనా సమాజ సేవకు వెచ్చించాలనుకునేవారు బహు అరుదు. బాల్యం సుందరంగా ఉండాలని చెప్పి సందేశం ఇచ్చే నాయకులు కొంతైనా తృణసాయం అందిస్తే వీధి బాలల భవిష్యత్తుకు దిశానిర్దేశం ఏర్పడుతుందని హ్యూమన్ వెల్ఫేర్ నిర్వాహకులు అంటున్నారు. కొంతమంది పిల్లలు స్కూల్ పోయి డ్రాప్ అయ్యారు ఉంటారు. కొంతమంది అసలు స్కూల్ వెళ్ళలేదు కానీ స్కూల్ గోయింగ్ ఏజ్లో ఉంటారు. వాళ్ళకి బ్రిడ్జ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద 10 months పెట్టి వాళ్ళకి పూర్తిగా ప్రిపేర్ చేస్తాం మేము తిరిగి స్కూల్ వెళ్ళడానికి. జూన్ ప్రతి ఈ సంవత్సరం జూన్లో వీళ్ళు అడ్మిట్ దెమ్ ఇంటూ స్కూల్. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అనాథ బాలలను సంరక్షించే బాధ్యతను చేపడితే రేపటి తరానికి వీరే ఆదర్శం కావచ్చు. మా టీవీ న్యూస్, హైదరాబాద్.